మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆరెంపుల సబ్స్టేషన్ నుండి ముత్తెంగూడెం శ్రీనగర్ కాలనీ రోడ్డు వయా నల్ల చెరువు వరకు తలపెట్టిన 1,76,00,000 రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు బారుగూడెంలో 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు, బారుగూడెం నుంచి పొన్నెకల్ ఆరెంపుల రోడ్డు వరకు 72 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి అన్నారు. ముందు హామీలు ఇచ్చిన మాట నిజం. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా చెయ్యగలిగినన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చిత్తశుద్ధితో మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని అనేక వడదడుకులను ఎదుర్కొంటూ పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ప్రధానంగా మన 15 నెలలలో 1,75,00,000 రూపాయలు వ్యక్తిగతంగా రైతన్నలకు ఇచ్చింది. కానీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దు పెట్టి ఇచ్చిన కార్యక్రమాలన్నిటినీ నిజాయితీతో ఒక రోజు లేట్ అయినా, ఒక నెల లేట్ అయినా గత ప్రభుత్వంలాగా ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలకు కనపడి ఎన్నికలు లేనప్పుడు ఆనాటి ప్రభుత్వం కనిపించేది కాదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ నెలాఖరు లోపే, నాకు తెలిసి 2-3 రోజుల నుంచే ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ విడతల వారీగా మొదట కొన్నిస్తాం, మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ కొన్నిస్తాం, మళ్ళీ ఇట్లా కట్టుకుంటా నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాల లోపే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించామో అదే పద్ధతిలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మన బారుగూడ గ్రామానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎన్నో రోజుల్లో కాదు, నాకు తెలిసి మొన్న అన్న జగదీష్ అన్న గ్రామంలో ఇచ్చుకున్నాం. ఈ మండలంలోని అన్ని గ్రామాలు, ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి ఈ మార్చి లోపులోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు మొదట విడత ఇస్తూ మళ్ళీ రెండో విడత ఇస్తూ ఇది నిరంతరము చేసే కార్యక్రమం. కాబట్టి ఇచ్చిన మాట 5 లక్షల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి తప్పకుండా మన బారుగూడ గ్రామమే కాదు, నా నియోజకవర్గమని పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. రేషన్ కార్డుల కోసమని గడిచిన 10 సంవత్సరాల్లో కళ్ళమ్మట నీళ్లు కారిన ఆనాటి ప్రభుత్వం కనికరించలే. ఈ నెలాఖరులోపే అర్హులైన వాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం. అదే రకంగా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కొత్త ఇస్తాం. గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి అర్హులు కాని వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తోక కూడా కత్తిరీయటం జరుగుద్ది. ఇలా పేదవాడి కోసం, పేదవాడి కన్నీరు తుడచడం కోసం, పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అనే విధంగా ఈ రాబోయే 4 సంవత్సరాలలో మీ ప్రేమ అభిమానాలు ఇదే రకంగా పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆడబిడ్డలు.